తెలుగులో ఒక సామెత ఉంది. ఇల్లు గాలి ఒకటేడుస్తుంటే చుట్టకు నిప్పు అడిగాడని. అమెరికాలో పరిస్థితి అలా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలుసు. ప్రపంచంలో అన్ని దేశాలు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. గందరగోళంలో ప్రపంచాన్ని నెట్టేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అలజడి రేకెత్తుతున్నటువంటి తరుణంలో కొంతమంది అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళని దోచుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళని అలజడికి రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆర్థికంగా లాభం పొందడానికి చేస్తున్నటువంటి పనిగా అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఎన్ఆర్ఐలకు అలర్ట్ చేసింది అమెరికా ప్రభుత్వం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఇమ్మిగ్రేషన్ పాలసీలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో మనం గుర్తు చేసుకుంటే కనుక H1B వీసాలకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ, లేదా జన్మతః పౌరసత్వానికి సంబంధించిన అంశం కానీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ, లేదు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి F1 వీసాలకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ, ఓపీటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరించడం కానీ, ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు వాళ్ళని తరలించడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అలాంటి ఇష్యూస్ని అనుకూలంగా మార్చుకుని అక్కడ ఉండేటువంటి కొంతమంది సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారు. ఎలా పాల్పడుతున్నారంటే ఎన్ఆర్ఐలకి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు ఇల్లీగల్గా ఉంటున్నారు, ఇక్కడ మీరు పలానా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీరు సరిపోతుంది, లేదంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మీ ఇంటికి వస్తుంది, మిమ్మల్ని ఇమీడియట్గా ప్రత్యేక విమానంలో మీ దేశానికి పంపిస్తారు అంటూ ఫోన్లు చేస్తున్నారు ఎన్ఆర్ఐలకి. దీంతో వాళ్ళు హడలిపోతున్నటువంటి పరిస్థితి, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, భయపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి సైబర్ నేరగాళ్ళు ఈ పని చేస్తున్నారు. భారతదేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా కానీ సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో ఫోన్లు చేసి, వాళ్ళు వీడియో కాల్స్ చేసి, వాళ్ళు ఆన్లైన్లోనే డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ రికార్డ్స్లో చూస్తే కనుక 100 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది ఒక భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐల మీద ఈ సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఈ సైబర్ నేరగాళ్ళు అక్కడ ఉండేటువంటి భావోద్వేగ పరిస్థితుల్ని, ఆందోళనకరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ని అనుకూలంగా మార్చుకుంటూ క్యాష్ చేసుకుంటున్నటువంటి సంఘటనలు బయటపడ్డాయి. దీంతో అమెరికా ప్రభుత్వం అయితే కొంత అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం అయినప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడక తప్పనటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. వాస్తవంగా అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఆందోళన చెందుతున్నారు కొంత మేరకు. ఎప్పుడో 90s వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం కొంత స్థిరంగానే ఉన్నారు, కానీ లేటెస్ట్గా వెళ్ళినటువంటి వాళ్ళు 3-4 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది స్థిరపడకుండా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా కొంతమంది ఉన్నారు. వీసా గడువు అయిపోయిన అప్పటికి కూడా ఉన్నారు. తర్వాత డంకీ రూట్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ చదువుకొని అక్కడికి వెళ్ళి H1B వీసా కోసం ప్రయత్నం చేసి సాధ్యం కాక అది రాక మళ్ళీ WMSలో చేరి తలదాచుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ స్క్రూటినీ చేస్తూ ఉన్నాడు ట్రంప్. ఇంకొక వైపు ట్రంప్ రాకముందు చాలామంది ఎక్కడో దగ్గర పని చేసుకుని బతికేవాళ్ళు స్వేచ్ఛగానే. కాకపోతే ఇప్పుడు ఎక్కడ పని చేస్తే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వచ్చి పట్టుకోబోతారు అనేటువంటి భయం అయితే ఉంది. ఈవెన్ H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా
దాని టెన్యూర్ అయిపోయిన తర్వాత టైం పీరియడ్ తగ్గిస్తున్నారు ఇప్పుడు. సో అక్కడ జాబ్ మార్కెట్ బాగలేదు, మాంద్యం నెలకొంది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా టోటల్గా గ్లోబల్ మార్కెట్టే పడిపోయింది. ఈవెన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా దెబ్బతిన్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆవిరైపోతుంది. ఇప్పుడు ఆయన ట్యాక్సులు పెంచారు, టారిఫ్లు పెంచుతున్నాడు, రెసిప్రోకల్ ట్యాక్సెస్ అంటున్నారు. దీంతో ఆ రెసిప్రోకల్ ట్యాక్స్ అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలకు ఇబ్బందితో పాటు అమెరికాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆల్కహాల్కి 150% భారతదేశం దిగుమతి సుంకాన్ని విధిస్తుంది. కాబట్టి రెసిప్రోకల్ ట్యాక్స్ మేము వేస్తామని చెప్పి అంటున్నారు. ఒకవేళ రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తే కనుక ఏ ప్రొడక్ట్స్ మీద వేసేటువంటి అవకాశం ఉంది? ఆల్కహాల్ ప్రొడక్ట్స్ మీద మీరు 150% ఇండియా గవర్నమెంట్ వేస్తుందని చెప్పి భావిస్తున్నారు. మరి నెక్స్ట్ దానికి బదులుగా రెసిప్రోకల్ ట్యాక్స్ దేని మీద పడుతుంది? జెనరిక్ మెడిసిన్స్ మీద పడుతుంది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి జెనరిక్ మెడిసిన్స్ మీద అక్కడ రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తారు అనుకుందాం, 150% వేస్తారు అనుకుందాం. అక్కడ జెనరిక్ మెడిసిన్స్ని మరి కొనుగోలు చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? జెనరిక్ మెడిసిన్స్ని ఎవరు కొంటారు? అక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి కొంటారు. మరి జెనరిక్ మెడిసిన్స్ని కనుక రేటు పెంచితే దిగుమతి సుంకాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ప్రోడక్ట్ రేటు పెరుగుతుంది. రేటు పెరిగితే అక్కడ అమెరికా పౌరులు కొనుక్కోగలరా? కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా వాళ్ళకి? లేవు. వాస్తవంగా అక్కడ నిరుద్యోగత పెరగటం కానీ, ఉపాధి లేక ఉండడం కానీ ఉందెవరు? అమెరికా ఎన్ఆర్ఐస్ కాదు, అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్ కాదు, లేదా చైనాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐస్, చైనాకు సంబంధించినటువంటి విదేశస్తులు కాదు, చైనా వాళ్ళు కాదు, అమెరికాలో ఉండే చైనా వాళ్ళు కాదు. అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమెరికన్స్ స్టెమ్ కోర్సులు నేర్చుకోలేక వాళ్ళు మధ్యలోనే ఎడ్యుకేషన్ మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు భరాయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి మరింత భారం అయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి అక్కడ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ ఆసరాగా చేసుకొని ఫోన్లు చేసి అక్కడ బెదిరిస్తున్నారు ఎన్ఆర్ఐలు అని అంటే ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకుంటున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు, ఆయన అగ్రెసివ్గా తీసుకుంటున్నటువంటి డెసిషన్స్. దాదాపు 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. అవన్నీ కూడా ఇండైరెక్ట్గా అమెరికాకే ఇబ్బంది కలిగించేవి. అమెరికా మిత్ర దేశాలకు ఉన్నటువంటి కెనడా, మెక్సికో, కొలంబో ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈవెన్ ఐరోపా కంట్రీస్ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికాకి ఇప్పుడు. మరి ఇలాంటి పరిస్థితులు అమెరికా ఏం చేస్తుంది? ఎంత పెద్ద అగ్రరాజ్యం అయినప్పటికీ కూడా ఏం చేస్తుంది? టెక్నాలజీ మీద, సాంకేతిక మీద ఆధారపడి ఉంటుంది అది. దానికంటే మిన్నగా ఇప్పుడు చైనా సాంకేతికత వచ్చింది, డీప్ సీక్ కానీ, లేదంటే ఇప్పుడు ఇంకా ఎన్హాన్స్డ్ మాడ్యూల్ వచ్చేసినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. కాబట్టి అమెరికా కుప్పగూలిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్లు చేసి ఎన్ఆర్ఐలను బెదిరించడం అనేది మరింత ఆందోళన కలిగించేటువంటి అంశం ట్రంప్ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ట్రంప్ ఫోబియా ఉంది అందరికీ. ఈ ఫోబియాను కొంతమంది సైబర్ నేరగాళ్ళు క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. సరే, వాళ్ళ ప్రయత్నాలు కొంతవరకు నెరవేరచ్చు, కానీ ఎన్ఆర్ఐలు అంత ఈజీగా వాళ్ళ ట్రాప్లో పడరని చెప్పేసి మనం అనుకోవచ్చు. సాంకేతిక పరంగా సౌండ్గా ఉంటారు కాబట్టి అది కూడా ఎన్ఆర్ఐలకే ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ అక్కడ ఉన్న అమెరికన్లకే అది కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిణామం. మరి ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఎక్కువగా ప్రభావం ఎవరి మీద చూపిస్తుందంటే అమెరికన్ నేటివ్స్ మీదనే, అమెరికన్ సిటిజన్స్ మీదనే పడుతుంది. మరి మీరేమంటారు? అమెరికాలో ఉండే సిచ్యువేషన్స్, ఫోన్ చేసి దోచుకుంటున్నారా? దోపిడీలు జరుగుతున్నాయా అమెరికాలో? ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది మీరు టోల్స్ రూపంలో తెలియజేసి. థ్యాంక్ యూ.